విశ్వాసులు ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. క్రీస్తుకు నిజమైన శిష్యులుగా, విశ్వాసులుగా ఉన్నవారు తమ ఆత్మ యొక్క ఫలాలు వారి చర్యల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఫలాలు ఫలించటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనంలో, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుందని, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదని యేసు ప్రభువారు ఎంతో చక్కగా కొండ మీద ప్రసంగంలో వివరించారు. ఈ చెట్లు ఎలాగ ఎదిగి రుచికరమైన ఫలాలను ఇచ్చి అనేకులను ఆరోగ్యవంతులుగా ఉంచుతూ ఉన్నాయో, అదేవిధంగా క్రీస్తు కొరకు అనేకులను సంపాదించి వారిని ఫలభరితులుగా చేసే పని మనకి దేవుడు అప్పగించారు. విశ్వాసి ఫలించాడో లేదో వారి చర్యల్లో స్పష్టంగా కనిపిస్తాయట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడినట్లుగా, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. నిజమే, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదట, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదట. ఒక విశ్వాసిగా మంచి ఫలములు ఫలించాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడినట్లుగా, ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అలాంటి స్థితి తప్పించుకోవాలంటే దేవునితో అనుదినం సాన్నిహిత్యం పెంచుకుంటూ గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడినట్లుగా, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇలాంటి మంచి ఫలాలను ఫలిస్తూ అనేకులను ఫలభరితంగా చేయటానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమెన్.